నెక్స్ట్ వంట ఏంటో అడిగి తెలుసుకుందాము. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొర్రమీను చేపల వేపుడు అండి. కొర్రమీను చేపల వేపుడు. ఓకే, సో ఇది సీ ఫుడ్ అన్నమాట. సీ ఫుడ్ ఫ్రై కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కావాల్సిన పదార్థాలు కొర్రమీను చేప ముక్కలు, పచ్చిమిర్చి చీరికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లవర్, పసుపు, మైదా, కరివేపాకు రెమ్మలు, కోడిగుడ్డు సన్న, కారం పౌడర్, ఉప్పు, ధనియా పొడి, ఆయిల్. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు మరి ప్రాసెస్ ఏంటో చెప్తారా? ముందుగా ఏం చేయాలి? ముందుగా ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్లో మంట పెట్టండి, స్లోగా పెట్టండి. ఓకే, ఆయిల్ పోసుకున్నాం. సరేనండి. చాలా అంటారా? పడుతుందండి. ఓకే కదా. అవునండి. ఈ ఆయిల్ వేడే లోపల మనము కొర్రమీను ఫ్రై కావాల్సిన మసాలాన్ని కలుపుకుందాం. ప్రిపేర్ చేసుకోవచ్చా? సో బౌల్ తీసుకోండి. కావాల్సినవన్నీ మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చాట్ మసాలా పౌడర్, ఓకే, మిరియాల పొడి అండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కార్న్ ఫ్లోర్. ఓకే, 3 స్పూన్స్ తీసుకున్నాం కార్న్ ఫ్లోర్. మైదా అంటే మనం కార్న్ ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలి, మైదా పిండి తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ తీసుకున్నాం మనకి కడకు వస్తుందండి. మైదా ఎక్కువ అనుకో మెత్తగా ఉంటుంది, జిగురు జిగురుగా ఉంటుంది. సరే సరే. లాస్ట్ లో ధనియా పొడి అండి 1.5 టీ స్పూన్. గుడ్లు 2. సో 2 ఎగ్స్ కంప్లీట్ గా తీసుకోవాలి కంపల్సరీ. ఇవన్నీ మనం కలుపుకోవాలండి. అప్పుడు మనం చేప ముక్కలకి పట్టించాలి. ఓకే, అంటే ఇది మనం అప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు, ఒక అరగంట ముందు చేసుకుంటే బాగా మసాలా పట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మనము ముందుగా 10 నిమిషాలు ముందుగా మసాలా పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ ఎందుకంటే దానికి పడుతుంది. ఓకే అండి, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, టీ స్పూన్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మన కొర్రమీను పీసులు ఉన్నాయి కదండి, కట్ చేసుకుని బాగా కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పీసులో ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కొర్రమీను అంతట్లోనే ఒకే ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది కదండి. అవునండి. ఓకే, సైడ్ లో కూడా చిన్న ఉంటాయి కానీ మరి అంత పెద్దగా ఉండవు, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. ఓకే, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి లాస్ట్ లోనండి, లాస్ట్ లో. ఇప్పుడు ఇందులో వేసుకోమండి, బాగా మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలనుకుంటే కదా, ఫిష్ మళ్ళీ విరిగిపోతుంది. అవునండి. ఇది ఎంత ఇరిగిపోవడం అంటే అంత, వేరే చేప అయితే మాత్రం ఇరిగిపోద్దండి. సో ఇది విరిగే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు మనం మసాలా పెట్టినామండి చేపకి. ఓకే, ఒకవేళ మనకి అర్జెంట్ కావాలంటే అప్పటికప్పుడు కలిపినట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మనకి అర్జెంట్ కాకుండా 10 నిమిషాల తర్వాత వేస్తే చేప అనేది చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది. ఓకే ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ అయినట్టు వేడైంది. ఓకే, ఆయిల్ హీట్ అయింది, వేద్దామండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టుకోకుండా మనం స్లోగా పెట్టుకోవాలండి. ఎందుకంటే చేపల లోపల కూడా మొత్తం బయట బాగా బాయిల్ అవుతుంది. ఓకే, టేస్ట్ కూడా బాగా వస్తుంది. దాని గురించి చిన్న మంట మీద మనం వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మనం ఏ ఫ్రై చేసుకోవాలన్నా సరే ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలండి. వేస్తానండి, సరిపోతుంది. వేసిన ముక్కలు కొద్దిగా ఇట్లా తిప్పుకోవాలండి. ఇదే కలర్ లో ఉంటుందేమో కదండి. సేమ్ ఇదే కలర్, సేమ్ కలర్ ఉంటుంది. కరివేపాకు దీనికి గార్లిష్ అండి, పైన వేసుకోవాలి, బాగుంటుందండి. ఇప్పుడు కొంతమంది స్పైసీ కావాలన్నారు అనుకో, పచ్చిమిర్చి కూడా తినడానికి, హెల్త్ కూడా కరివేపాకు మంచిది కదండి. అవును, కొంతమంది కరివేపాకు కూడా తింటారు. సో కొర్రమీను చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, వేడివేడిగా కొర్రమీను చేపల వేపుడు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కొర్రమీను చేప వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్, పసుపు, మైదా, ఎగ్స్, కరివేపాకు, కారం, నూనె, ధనియా పౌడర్, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా, ధనియాల పొడి, 2 కోడిగుడ్లు సొన,
తగినంత ఉప్పు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో శుభ్రం చేసిన కొరమీను ముక్కలను వేసి అది బాగా కలపాలి. నూనె వేడైన తర్వాత ఈ ముక్కలను అందులో వేసి వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని వేపిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు గార్నిష్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొరమీను చేప వేపుడు రెడీ.